నమస్తే. నా వీడియోలు చూసేటోళ్ళందరికీ అందరు ఇక్కడ ఒక 5, 6, 10 మంది, మా అంటే 20 మంది, 100 మంది అంతే కదా. వాళ్ళందరికీ నమస్తే. కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా నమస్తే. అయితే ఏమైంది తెలుసా, మీ అన్నయ్య అట నా మీద కేసు పెడతాడట. ఏం కేసు తెలుసా, నాకు ప్రాణ భయం ఉన్నది నా పిల్లలతో అని కేసు పెడతాడట. నేనేం అనలేదు మీ అన్నయ్యని. ఒక పట్టు చీర అడిగిన అడిగితే కొని అన్నాడు 20,000. పోనీయనంటే ఏం చేసింది, నాకు పైసలు ఉంటే 500 ఉంటే నేను డ్రమ్ము కొనుకొచ్చిన. పైసలు ఉంటే 500 డ్రమ్ము కొనుకొచ్చిన. మలిచి పెడదాం అనుకున్నామని బాగా పుట్టొచ్చింది కదా పట్టలే. ఇక ఏం చేసినంటే కుక్కర్ తెచ్చిన. చీర కొనిస్తావా కొని అన్నాడు. కుక్కర్ వేస్తే తలకాయ మీద కొట్టింది గంతే. నాదేం తప్పున్నది. ఒక చీర 10,000 పెట్టి కొనమన్నాడు. కుక్కర్ పెట్టి కొట్టినది అంతే. కుక్కర్తోటి మీ అన్నయ్య చెయ్యొత్తుంది మరి. నాకు భయమైంది. ముందుగా నేను కుక్కర్ పెట్టి కొట్టినా వినలేదు. పైసలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మిమ్మల్ని కుక్కర్తోటి కొడతా. అన్నయ్యతోటి ఇన్ని కష్టాలు పడతాంటే మీ అన్నయ్య పోయి ఇట్లా కేసు పెడతాడట. చెయ్యెత్తితే తప్పలేదట. నేను ఇట్లా అంటే కుక్కర్తోటి తప్పట. అయితే లాయర్ ఏమన్నాడు, నీ పిల్లని నయ్యనరా నాయన, సపరేట్ మూసుకొని పోయి కాపురం చేసుకో. నా పిల్లం అయితే రూపాయలు బండతోటి కొడితే నాకు పడ్డాయి. గింత దెబ్బ తాగి రక్తం వచ్చి సపరేట్ పోవాను. అంత పెద్ద పని చేయొచ్చు, చెయ్యెత్తచ్చు. నేను కుక్కర్తోటి గిట్లా అనొద్దు.